శుక్లాలు అనేది మనం ఇంగ్లీష్లో ఆర్ మెడికల్ టర్మ్స్లో క్యాట్రాక్ట్ అని చెప్తాము. ఈ శుక్లాలు అనేది క్యాట్రాక్ట్ అనేది ప్రతి మనిషికి వస్తాయి, కంపల్సరీగా వస్తాయి. ఇది వయస్సు వల్ల వచ్చే కండిషన్ ఇది. సో శుక్లాలు దేని వల్ల వస్తాయో మనము ఇవాళ తెలుసుకుందాం. ఇప్పుడు మనకి కంటి లోపల దేవుడు మనకు ఒక లెన్స్ అని ఇచ్చాడు. ఆ లెన్స్ అనేది అద్దం లాంటిది, క్లియర్గా ఉంటుంది. కానీ అది వయసు ఎక్కువ అవుతున్న కొద్దీ అద్దంలో మనకి మరకలు వచ్చేస్తాయి. ఇప్పుడు ఎలా అయితే మన ఇంట్లో ఒక అద్దం ఉంటుందో, ఆ అద్దం పాత పడిపోయిన తర్వాత దానికి ఎలాగైతే మరకలు వచ్చేస్తాయో, సో దానికి మన మొహం క్లియర్గా కనపడదు. అలాగే దేవుడిచ్చిన అద్దం కూడా వయసు వల్ల మీకు మరకలు రావడం వల్ల సూర్యకిరణాలు నరంకి వైపు స్ట్రెయిట్ లైన్లో వెళ్ళవు. సో ఎప్పుడైతే అవి స్ట్రెయిట్ లైన్లో వెళ్ళవో మనకి క్రమక్రమంగా మెల్లమెల్లంగా చూపు తగ్గడం మొదలెడుతుంది. సో దీన్నే శుక్లాలు అని చెప్తాం, దీన్నే క్యాట్రాక్ట్ అని అంటాం. ఇది ప్రతి మనిషికి వస్తుంది. యూజువల్గా 60-65 ఏళ్ళ తర్వాత వయసున్న వాళ్ళకి శుక్లాలు అనేవి వస్తాయి. ఎలా అయితే మన జుట్టు తెల్ల రంగులో మారుతుందో అలాగే శుక్లాలు కూడా వస్తాయి. ఇది వ్యాధి కాదు, ఇది వయసు వల్ల వచ్చేది, ఇది వ్యాధి కాదు. సో దీనివల్ల మనకి కొంతమందికి శుక్లాలు అనేది జల్దీగా కూడా రావచ్చు, చిన్న వయసులోనే రావచ్చు. 40 ఏళ్ళ వాళ్ళకి రావచ్చు, 20 ఏళ్ళ వాళ్ళకి రావచ్చు, కొంతమందికి పుట్టుకతోనే వస్తాయి. సో ఈ పుట్టుకతో వచ్చే శుక్లాల్ని కంజనైటల్ క్యాట్రాక్ట్ అని అంటాము. 3 నెలల పిల్లలు పుట్టిన వెంటనే కళ్ళల్లో ఒక తెల్ల మచ్చలాగా ఉండడము. పుట్టిన పిల్లలకి ఎందుకు వస్తాయి అంటే యూజువల్గా తల్లి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తనకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే స్టార్చ్ ఇన్ఫెక్షన్స్ అని అంటాము. ఈ స్టార్చ్ ఇన్ఫెక్షన్స్ వల్ల పుట్టుకతోనే శుక్లాలు వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. పుట్టుకతోనే పిల్లలకి చూపు తక్కువ ఉండడము ఇది. సో ఈ కంజనైటల్ క్యాట్రాక్ట్ అనేది వెరీ డేంజరస్. ఇది వెంటనే గుర్తించి వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వాలి, లేకపోతే పర్మనెంట్గా చూపు తగ్గేందుకు ఆస్కారం ఉంటుంది. అదొక కారణం. కొన్నిసార్లు డయాబెటీస్ వల్ల జల్దీగా రావచ్చు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వల్ల క్యాట్రాక్ట్ జల్దీగా రావచ్చు, కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి క్యాట్రాక్ట్ జల్దీగా రావచ్చు, లేకపోతే ఏదైనా దెబ్బ తగిలితే క్యాట్రాక్ట్ రావచ్చు. ఇవన్నీ ఒక కారణాలైతే మోస్ట్ కామన్ అయితే ఏజ్ రిలేటెడ్, వయసు వల్ల వచ్చేది, ఇది వ్యాధి కాదు. సో ఈ శుక్లాల వల్ల మనకి ఏంటి ప్రాబ్లమ్స్? ఈ శుక్లాల వల్ల ఏంటంటే యూజువల్గా క్రమక్రమంగా మనకి చూపు తగ్గుతూ ఉంటుంది. చాలామంది మా దగ్గరికి వచ్చి, సార్ నాకు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఆపోజిట్ కార్ హెడ్ లైట్స్ ఇట్లాగా ఫ్లాష్ అవుతున్నట్టు కనపడుతున్నాయి, డ్రైవ్ చేయడం కష్టంగా ఉంది, లేకపోతే కంటి ముందు ఏదో ఒక తెర ఉన్నట్టు ఫీలింగ్ అనిపిస్తోంది, లేకపోతే ఏదో కంటి ముందు ఆయిల్ ఉన్నట్టు ఏదో మసకలాగా ఉంటుంది. ఇలా రకరకాలుగా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఒకసారి డాక్టర్ చూసి ఇది డయాగ్నోస్ చేసిన తర్వాత, క్యాట్రాక్ట్ ఉంది అని చెప్పిన తర్వాత దీనికి మనము ఏం చేయగలుగుతాం? ఈ క్యాట్రాక్ట్ అనేది మందుల వల్ల, ఇంజెక్షన్ల వల్ల, బయట వేసుకునే అద్దాల వల్ల కంట్రోల్ చేయలేము. దీనికి ఓన్లీ సొల్యూషన్, ఓన్లీ క్యూర్ ఈస్ సర్జరీ. ఆపరేషన్ వల్లనే దీన్ని సరి చేయగలుగుతాం. ఆపరేషన్ చేసి ఆ దేవుడిచ్చిన లెన్స్ ఏదైతే డ్యామేజ్ అయిందో దాన్ని తీసేసి దాని ప్లేస్లో మనిషి చేసిన లెన్స్ని, దాన్ని ఇంట్రా ఆక్యులర్ లెన్స్ IOL అని అంటాము. ఆ ప్లేస్లో ఇది IOL పెట్టిన తర్వాత మళ్ళీ చూపు ఫుల్గా వచ్చేస్తుంది. సో ఈ ఇంట్రాక్యులర్ లెన్సెస్ IOLs అనేవి రకరకాలుగా ఉంటాయి. అది మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ ఇంట్రాక్యులర్ లెన్సెస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అన్నది మన లైఫ్ స్టైల్ బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో మోనోఫోకల్ లెన్సెస్ అని ఉంటాయి, మల్టీఫోకల్ లెన్సెస్ అని ఉంటాయి. అద్దాలు లేకుండా చేసుకోవాలి అనుకుంటే కూడా దీంట్లో మల్టీఫోకల్ లెన్సెస్ అని ఉంటాయి. ఇవన్నీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానివల్ల మీరు ఈ లెన్సెస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్యాట్రాక్ట్ని ఎలా తీయగలుగుతాం? సర్జరీ ద్వారానే తీస్తాము. ఈ క్యాట్రాక్ట్ తీసేదానికి 2 రకాల ఆపరేషన్లు ఉన్నాయి ఇప్పుడు. ఒకటి ఫేకో ఇమల్సిఫికేషన్ సర్జరీ అని ఒకటి ఉంది, అది కూడా కీహోల్ సర్జరీ, కుట్లు లేకుండా చేసే సర్జరీ. ఇంకొకటి ఫెమ్టో క్యాట్రాక్ట్ రోబోటిక్ సర్జరీ అని అంటాము, ఇది లేటెస్ట్ ఆపరేషన్. ఈ 2 సర్జరీల ద్వారా ఆ శుక్లాల కంటి లోపల ఏదైతే ఉన్నాయో, దేవుడిచ్చిన లెన్స్, ఆ క్యాట్రాక్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసేయడానికి ఈ 2 ప్రొసీజర్స్. ఫేకో ఇమల్సిఫికేషన్ అనేది కీహోల్ సర్జరీ. ఇది మనము చిన్న రంధ్రం ద్వారా లోపలికి వెళ్ళి ఆ క్యాట్రాక్ట్ని చిన్న పీసెస్లో కట్ చేసేసి దాన్ని అంతా లాగేస్తాం బయటికి. ఇది మనం ఎంత జల్దీగా చేసుకుంటే అంత మంచిది. క్యాట్రాక్ట్ డయాగ్నోస్ అయిన తర్వాత పేషెంట్స్ వచ్చి మమ్మల్ని అడుగుతారు, సార్ ఎప్పుడు చేసుకోవాలి?
వెంటనే చేసుకోవాలా, ఒక నెల తర్వాత చేసుకోవాలా, 3 నెలల తర్వాత చేసుకోవాలా అని. క్యాటరాక్ట్ వల్ల విజన్లో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, డైలీ రొటీన్ చేసుకోవడం కష్టంగా ఉంది, నాకు చూపు తగ్గుతోంది, దానివల్ల నా డైలీ టాస్క్స్ ఏదైతే ఉన్నాయో అవి నేను చేసుకోలేకపోతున్నాను అంటే ద పేషెంట్ ఈజ్ అ క్యాండిడేట్ ఫర్ సర్జరీ. ఇది ఎమర్జెన్సీ సర్జరీ కాదు, కానీ సర్జరీయే చేసుకోవాలి, దీనికి వేరే ఆప్షన్స్ లేవు. కాబట్టి ఎంత జల్దీగా చేసుకుంటే అంత మంచిది, సూనర్ ద బెటర్. ఈ క్యాటరాక్ట్ తీసే దాంట్లో ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏంటి అంటే రోబోటిక్ క్యాటరాక్ట్ సర్జరీ అని చెప్తాము. ఈ రోబోటిక్ క్యాటరాక్ట్ సర్జరీ ఏంటి అంటే ఒక లేజర్ ద్వారా, ఇది అల్ట్రా ఫాస్ట్ లేజర్, ఈ అల్ట్రా ఫాస్ట్ లేజర్ ద్వారా కంటి లోపల లేజర్ వెళ్ళి ఆ క్యాటరాక్ట్ ఏదైతే ఉందో అది మెత్తగా చేసేస్తుంది. సో మనకి క్యాటరాక్ట్ మెత్తగా చేసేస్తే దాన్ని చిన్న చిన్న పీసెస్లో మనకి కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎప్పుడైతే క్యాటరాక్ట్ ముదిరిపోతుందో, ఇప్పుడు ఎవరైనా వచ్చి క్యాటరాక్ట్ సార్ నేను ఒక 6 నెలల తర్వాత చేసుకుంటాను, సంవత్సరం తర్వాత చేసుకుంటాను, అప్పుడు ఏమవుతుందంటే ఈ శుక్లాలు అనేది గట్టి పడిపోతాయి. అది గట్టి పడిపోతే రాయిలాగా గట్టి పడిపోతుంది. ఆ రాయిలాగా పడిపోయినప్పుడు మనం ఒక చిన్న రంధ్రం ద్వారా, కీ హోల్ ద్వారా లోపలికి వెళ్ళి దాన్ని చిన్న చిన్న పీసెస్లో కట్ చేయడం కష్టం, ఎందుకంటే రాయిని కట్ చేయడం చాలా కష్టం కదా. అలాగే ముదిరిపోయిన క్యాటరాక్ట్ రాయిలాగా గట్టి అయిపోతుంది కాబట్టి దాన్ని చిన్న చిన్న పీసెస్లో కట్ చేయడం కష్టం. అప్పుడు ఎక్కువ ఎనర్జీ యూస్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడైతే ఎక్కువ ఎనర్జీ యూస్ చేస్తామో ఆ హీట్ ఏదైతే వస్తుందో దానివల్ల నల్లగుడ్డు ఇవన్నీ డ్యామేజ్ అయ్యేందుకు ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి అలా కాకుండా ఉండడానికి పాయింట్ నెంబర్ 1 ముఖ్యమైనది ఏంటి అంటే ఎంత జల్దీగా క్యాటరాక్ట్ చేసుకుంటే అంత మంచిది, ముదరకుండా చూసుకోవాలి. ఒకవేళ బాగా ముదిరిపోయిందంటే కంట్లో పెద్దగా కట్ చేసి, పాత 30 ఏళ్ల సంవత్సరాల క్రితం ఉన్న ఆపరేషన్ ఈసీసీఈ అంటాం, ఇలా పెద్దగా కట్ చేసి దాని అంతటినీ ఒకటేలాగా లాగేసి 5 కుట్లు వేస్తాం, ఆ సర్జరీ చేయాల్సి వస్తుంది. కుట్లు లేకుండా చేసుకోవాలి అంటే క్యాటరాక్ట్ మెత్తగా ఉన్నప్పుడు చేసుకుంటేనే మంచి రిజల్ట్స్ వస్తాయి. సో ఇలాగా రోబోటిక్ క్యాటరాక్ట్ ద్వారా ఈ ముదిరిపోయిన క్యాటరాక్ట్లు కూడా మనము లేజర్ ద్వారా దాన్ని మెత్తబరిచేసి దాన్ని మనము కీహోల్ ద్వారా కుట్లు లేకుండా చేసుకోవచ్చు. సో ఇది లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇన్ ద క్యాటరాక్ట్ సర్జరీ, రోబోటిక్ క్యాటరాక్ట్ సర్జరీ. చాలామంది ఆపరేషన్ అయిపోయిన తర్వాత సార్ ఏంటేంటి చేయాలి, ఏమేమి చేయకూడదు ఇవన్నీ అడుగుతూ ఉంటారు, మందులు ఎలా వేసుకోవాలి ఇదని. సో ఇది ఒక బ్రీఫ్గా నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఆపరేషన్ ఇవాళ రేపు మనం చేసేదంతా టాపికల్ ఎనస్థీసియా, అంటే జస్ట్ ఐ డ్రాప్స్ వేసి, ఇంజెక్షన్స్ కూడా చెయ్యము, ఇంజెక్షన్స్ లేకుండా లేకపోతే మత్తుమంది ఇవ్వకుండానే చేసేస్తాము. టాపికల్ ఎనస్థీసియా అని అంటాము. ఇదేంటంటే డ్రాప్స్ వేసేస్తాము, చేసేసి సర్జరీ చేసేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోవచ్చు, బ్యాండేజ్ కూడా పెట్టము. సో ఈ కీహోల్ సర్జరీస్లో అదే అడ్వాంటేజ్, ఎర్లీ రికవరీ, ఇమ్మీడియట్గా రికవర్ అయిపోవచ్చు. మీరు ఒక 2-3 రోజులు రెస్ట్ తీసుకుంటే దాని తర్వాత యూ కెన్ స్టార్ట్, మళ్ళీ యూ కెన్ గెట్ బ్యాక్ టు యువర్ రొటీన్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇన్ ద ఫేకో ఎమల్సిఫికేషన్ అండ్ రోబోటిక్ క్యాటరాక్ట్ సర్జరీ. పాతకాలంలో మనం కుట్లేసి చేసినప్పుడు 1 నెల వరకు వాళ్ళకి చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటూ ఉండేవి. ఇప్పుడు ఈ లేటెస్ట్ సర్జరీస్ వల్ల ఈ రెస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. సో ఒక 1 వీక్ మీరు జాగ్రత్తగా ఉంటే, అంటే కంటి లోపల నీరు వెళ్ళకూడదు, అదొకటే జాగ్రత్త తీసుకోవాలి. కంటి లోపల నీరు వెళ్ళకుండా ఉంటే మీకు ఒక 1 వీక్ జాగ్రత్తగా ఉంటే కంప్లీట్గా మీకు హీలింగ్ అయిపోతుంది, పుండు ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత మీరు మామూలుగా ఉండొచ్చు, మీరు అన్ని పనులు చేసుకోవచ్చు, మీరు ఆఫీసులకు వెళ్ళొచ్చు, మీరు కంప్యూటర్ చూసుకోవచ్చు, టీవీ చూసుకోవచ్చు, ఎవ్రీథింగ్ యూ కెన్ డూ, నో రెస్ట్రిక్షన్స్ ఆఫ్టర్ 1 వీక్. ఆ 1 వీక్ వరకు ఒకటే ఒక రెస్ట్రిక్షన్, కంటి లోపల నీరు వెళ్ళకూడదు. సెకండ్ ఏంటంటే మందులు కరెక్ట్గా టైం చూసి మందులు కరెక్ట్గా వేసుకోవాలి, అది సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మిగతావన్నీ మీరు వాకింగ్ చేసుకోవచ్చు, మీరు డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి అన్నం తినచ్చు, టీవీ చూడగలిగితే టీవీ చూడొచ్చు, సెల్ ఫోన్స్ చూసుకోగలిగితే సెల్ ఫోన్స్ చూసుకోవచ్చు, అలాంటి ఏం రెస్ట్రిక్షన్స్ లేవు. ఇవన్నీ పాసిబుల్ ఎప్పుడు అంటే మంచి స్టేజ్లో ఉన్నప్పుడు క్యాటరాక్ట్ సర్జరీ చేసుకుంటే ఇవన్నీ చాలా ఈజీగా మీరు పాటించవచ్చు, మీరు రికవరీ జల్దీగా అవుతుంది మీకు. కానీ లేట్ చేసి క్యాటరాక్ట్ ముదిరిపోయింది అంటే అన్ని రెస్ట్రిక్షన్స్ వస్తాయి, ఇట్ విల్ టేక్ అబౌట్ ఎ మంత్స్ టైమ్ ఆల్సో ఫర్ రికవరీ. సో అందుకనే ఎప్పుడు క్యాటరాక్ట్ మంచి స్టేజ్లో ఉన్నప్పుడు, ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు క్యాటరాక్ట్ సర్జరీ చేసుకుంటే దాని అడ్వాంటేజెస్, బెనిఫిట్స్ చాలా ఎక్కువ.